పుత్రులకు కోటి దండాలు పరకాల ప్రాంత ప్రజల పరిపరి దండాలు ఆడిన మాట దప్పని మనకొండ దంపతులు ప్రతి మనిషిని తెలిసినోళ్ళు ప్రజల మనసు గెలిచినోళ్ళు ప్రజల మనసు గెలిచినోళ్ళు ప్రజల మనసు గెలిచినోళ్ళు ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేయ కదలాలి హస్తాన జతీయ రంగములో రాటు దేని నామనలు కాంగ్రెస్తో జట్టలెత్తి కథన రక్తంతో దూకిని జైకొండ అరరే జైకొండ జిందా దంపతులకు కోటి దండాలు పరకాల ప్రాంత ప్రజల పరిపరి దండాలు రాజకీయ రంగంలో రాటు దేని నామనలు కాంగ్రెస్తో జట్టలెత్తి కథన రక్తంతో దూకిని జైకొండ అరరే జైకొండ జిందా దంపతులకు కోటి దండాలు పరకాల ప్రాంత ప్రజల పరిపరి దండాలు ప్రజల పరిపరి దండాలు ఇందిరమ్మ కేవలం పడచెదురు లేని నాయకుడా అలాగే మన హనుమాన్ గుడి దగ్గర ఓన్లీ గుడి మందే జాగా ఉన్నాయి సార్. ఆ గుడిలో 2 గుంటల జాగా పడుకోవాలంటే అయ్యప్ప మాల వేసిన ఆంజనేయుని మాల వేసిన రోడ్డున పడుకుంటారు సార్. ఆ జాగా సుధా మేము ముందుకు తీస్తున్నాం సార్, ప్లీజ్ సార్. అలాగే శ్మశాన వాడికి సుధా ఆ రోజు ధర్మారెడ్డి మాయమాట చెప్పిన శ్మశాన గడితానే ఈ రోజు మన అన్న మున్న మన ముందు శ్మశాన వాడికి ఒప్పుకుంటాడు. వలస పాలకుల వలన మనకు వ్యవసాయానికి సరైన కరెంట్ అందడం లేదు, పంటలు పండడం లేదు, పంటలు పండితే గిట్టుబాటు ధర రావడం లేదు. ఈ విధంగా వలస పాలకులు మన ఇబ్బంది పెడుతున్నారు. దానివల్ల అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మరి రైతులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. తెలంగాణ రాష్ట్రం వస్తే రైతుల ఆత్మహత్యలు తెలంగాణలో ఉండవని చెప్పినటువంటి మాటలు దయచేసి మీరు అందరూ ఒకసారి గుర్తు చేసుకోండి. వాస్తవా కాదా? వాస్తవేనా? మరి ఇవాళ అధికారిక లెక్కల ప్రకారంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో సుమారు 2500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. 2500 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే శాసనసభ సాక్షిగా అందరికీ 6 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తానని చెప్పి మరి అందులో 500 మందికి మాత్రమే, అప్పుడు అక్క కూడా శాసనసభలో ఉన్నారు, 500 మందికి మాత్రమే ఎక్స్గ్రేషియా ఇచ్చి మిగతా 2000 మంది రైతులు వాళ్ళు రైతులే కాదు, వాళ్ళు వేరే కారణాల చేత ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పి దొంగ తప్పుడు రాతలు రాయించి వాళ్ళకి అసలు ఒక్క పైసా కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వలేదు. మరి మీ అందరికీ తెలుసు, ఎద్దేసిన వ్యవసాయం రైతేసిన రాజ్యం. వేదిక అలంకరించిన మన ఎమ్మెల్యే అభ్యర్థి కొండా సురేఖ గారు, కొంచెం తక్కువ పెట్టు, కొండా సురేఖ గారు, మిత్రుడు సామన్న గారు, రామకృష్ణాపురం సోదరి వాళ్ళందరికీ పేరు పేరున నమస్సుమాంజలు. మరి మీ ఊరంటే
నాకు కొత్త కాదు, చాలాసార్లు ఈ ఊరికి మరి లోగడ కొండా సురేఖ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చాలాసార్లు రావడం జరిగింది. మరి దయచేసి అంతకుముందు కొండా సురేఖ గారు మరి ఎన్నిసార్లు ప్రతి ఫంక్షన్కు ప్రతి కార్యానికి శుభకార్యానికి మీ దగ్గరికి వచ్చేది. గడిచిన 4.5 ఏళ్లలో ధర్మారెడ్డి అనే ఎమ్మెల్యే మీ ఊరికి ఎన్నిసార్లు వచ్చిందో ఒకసారి చెప్పాలి. మరి అటువంటి కాంట్రాక్టర్ అయిన ధర్మారెడ్డి ఎమ్మెల్యే కావాలా మన కొండా సురేఖ కావాలా దయచేసి ఒకసారి మీరు ఆలోచించాలని కోరుకుంటున్నా. మరి ఎందుకంటే ఈ ఊరంటే నాకు ప్రత్యేక అభిమానం. పెళ్లి రాజన్ నుండే మరి పొద్దున్నే ఇంటికి వచ్చి నాతో రొల్లు పెట్టుకునేది, మా ఊరికి ఇది చేయన్నా మా ఊరికి అది చేయన్నా అని. కానీ ఆయన పోయినాక కూడా ఆయన కొడుకు వస్తే మరి మేము ఇక్కడ లేకున్నా కూడా 20 లక్షల రూపాయలు మరి నా ఎమ్మెల్సీ ఫండ్ నుంచి మరి ఇక్కడ తీయడం జరిగింది. మరి ఇప్పుడున్న ధర్మారెడ్డి మరి కమిషన్లు తీసుకుంటాడు, కక్కుర్తి పడతాడు, మరి కోట్ల రూపాయల ఈరోజు కాంట్రాక్ట్లు చేసుకుంటూ మరి అతను ఎమ్మెల్యేగా అనర్హుడు అనే పద్ధతిలో ఉన్నది. ఒకటే మాటను మిమ్మల్ని అడుగుతున్నా, మరి మీ దగ్గరికి ఇప్పుడు వెంటనే మనం స్టేజ్ ఎక్కినా మరి మనం ఎంబడి మాట్లాడినా రాత్రికి రాత్రి టీఆర్ఎస్ నాయకుల స్థానాలు మరి పైసలు ఇచ్చిపోతాను. ఆ పైసలు ఆ డబ్బా సొమ్ము కాదు, ఆ పైసలు మన గవర్నమెంట్ నుంచి పర్సంటేజ్ రూపంలో తీసుకునే మన దగ్గర బగ్గ పైసలు ఉన్నాయి. మరి మీరు అందరు పైసలు తీసుకోండి, కానీ కాంగ్రెస్ మాత్రం ఓటు గుద్దండి అని తెలియజేస్తారు. మరి ఇక్కడ పరిస్థితి అంతా చెప్పడం జరిగింది. ఏ గ్రామానికి పోయినా ఎమ్మెల్యే ధర్మారెడ్డి అంటోడిని ఏమో మా గుడికి ఇస్తావా మా బడికి ఇస్తావా అని అడగరు, కానీ కొండమురి రాగానే అడుగుతారు. అంటే మీరు అర్థం చేసుకోండి, నేను ఎప్పుడైనా కూడా మా అమ్మ నాన్న పేరు మీద ఇస్తా అనే విషయం మీ అందరికీ తెలుసు. మరి ఇక్కడ హనుమాన్ గుడి గురించి మరి చెప్పడం జరిగింది. అదే మాట చెప్తున్నా, ఆ హనుమాన్ దేవుడు మాట తప్పుతాడో కానీ కొండమ్మలు అయితే మాట తప్పడు. మీకు ఆ 2 గుంటల భూమి కంపల్సరిగా మరి కొనిచ్చే కార్యక్రమం చేస్తా అని మరి తెలియజేస్తున్నా. మరి అది కోట్లు ఉన్నదండి, శ్మశాన వాటికి ఏదో కోట్లు ఉందన్నారు. ఏం పేరు? ప్రభాకర్ రెడ్డి అన్న ఈయనే ఉన్నాడు. నేను చెప్తే ఎవరైనా వింటారు. అమ్మ నీ పేరేందమ్మా? పుష్పక్క. ఇప్పుడు నువ్వే కట్టించినావు కదా, కంపల్సరిగా అది కూడా నేనే చేసే బాధ్యత నాది. దయచేసి మీరందరూ కూడా మరి మీ కొండా సురేఖను మీ ఆడబిడ్డగా పాత లెక్కనే దీవించి మరి అత్యధికమైన మెజార్టీతోని మరి గెలిపించాలి. ఎందుకంటే మీ ఊరును నేను వంచనగిరి ఎట్లా చూస్తున్నావు, మీ ఊరును కూడా ఆ పద్ధతిలో కంపల్సరిగా చూసుకునే పూర్తి బాధ్యత నాది అని తెలియజేస్తూ మీ కొండా సురేఖ గారి చెయ్యి గుర్తుకు ఓటేసి గెలిపేయాలని కోరుకుంటూ మరి ఇంతమంది మహిళలు ఎండలో కూడా ఉన్నందుకు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. వచ్చి మరి డప్పు కళాకారులు కూడా డప్పులతో ఎదురొచ్చి మరి పెద్ద చిన్న అనకుండా కూడా అందరూ కూడా ఎదురొచ్చి ఈరోజు ఊర్లో ప్రచారం నిర్వహించి ఇక్కడి వరకు కూడా వచ్చి కోలాటం వేసిన వాళ్ళు కూడా అందరికీ కూడా నా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను. రామకృష్ణపురం గ్రామం అంటే పెళ్లి రాజన్న. నిజంగానే సార్ చెప్పినట్టుగా ఆయన మా ఇంటికి వస్తే ఆయన కుటుంబం గురించి కానీ ఆయన గురించి కానీ ఒక మాట కూడా అడిగేటోడు కాదు. ఎంతసేపు కూడా మా గ్రామ పంచాయతీలో మా గ్రామానికి ఇది కావాలి, మా గ్రామానికి అది కావాలి, నువ్వు చేస్తావా చేయవా అని కొట్లాడేది. మేము ఇటు నుంచి ఇటు పోతాను అని ఎట్లా తెలిసినా కూడా ఇక్కడ రోడ్డు మీద నిలబడేది. నువ్వు దిగాలనేది తప్పనిసరిగా జెండా గద్ద కాడ కొబ్బరికాయ కొట్టించేది, జెండా ఎత్తిచ్చి పంపేది. ఆపకపోతే ఇక లొల్లే. అంటే ఆయన అభిమానం అట్లా ఉండేది. మరి ఈ మధ్యలో మనం చూస్తూ ఉన్నాం, చిన్న చిన్న ప్రలోభాలకు లోనై గతంలో మనం చేసినవన్నీ కూడా మర్చిపోయి పార్టీ కండువాలు మారుస్తూ ఉన్నారు చాలామంది. కానీ ఈరోజు రాజును వాళ్ళు పిలిస్తే ఎంతైనా ఎంత అంటే అంత ఇస్తారు. కానీ ఆయన విలువలకు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తి. తండ్రి యొక్క వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఈరోజు ఎవరికి అమ్ముడుపోకుండా మరి తండ్రి ఏ బాటలో నడిచాడో ఆ బాటలో నడుస్తూ ఉన్నాడు. కాబట్టి మరి ఈ గ్రామం మీద
మన నాయకుడు మురళీధరరావు గారు చెప్పినట్టుగా తప్పకుండా ప్రత్యేకమైన దృష్టి మాకు ఎప్పుడు ఉంటుందని, మీరు ఏదైతే 2-3 చిన్న కోరికలు అవి కోరారు అవన్నీ కూడా మన నాయకుడు మురళీధరరావు గారు తప్పకుండా తీరుస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ముఖ్యంగా ఈ ఎన్నికలు ఎందుకు వచ్చాయో మనం ఆలోచించాలి. 9 నెలల తర్వాత రావాల్సిన ఎన్నికలను ఈరోజు కేసీఆర్ మన ముందుకు తీసుకొచ్చాడు. మరి ఇంకో 4 నెలల తర్వాత మళ్ళీ ఎంపీ ఎన్నికలు వస్తాయి. ఈ 2 కూడా కలిసి ఉండే ఎన్నికలను ఈరోజు విడదీసి మన ముందుకు కేసీఆర్ రావడం జరిగింది. మనం ఓటేస్తే 5 సంవత్సరాలు కష్టం వచ్చినా నష్టం వచ్చినా పరిపాలించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంటుంది. కానీ ఆయన 9 నెలలు కాలం ఉండగా మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు పెట్టి మళ్ళీ నాకు అధికారం ఇవ్వండి, నేను ఈ పని చేస్తా ఆ పని చేస్తా అని మాటలు చెప్తా ఉన్నాడు. మరి 9 నెలల అధికారం ఉండి నువ్వు ఎందుకు మరి ఆ పనులు చేసి ఎన్నికలకు పోలేదని చెప్పి మనం అందరం కూడా అడగాల్సిన అవసరం ఉన్నది. మరి ఎన్నికలకు ఎందుకు పోయిందంటే ఆయన జాతకం ప్రకారం 9 నెలల తర్వాత ఎన్నికలు జరిగితే ముఖ్యమంత్రి కాడట, ఇప్పుడు ఎన్నికలు జరిగితే ముఖ్యమంత్రి అవుతాడట అని ఒక స్వామి చెప్తే 4 గోడల మధ్యలో సంతకం పెట్టి ఈరోజు ప్రభుత్వాన్ని ఉపసంహరించుకొని మన ముందుకు ఎన్నికలకు వచ్చాడు. మరి దీనివల్ల ఆయనకు లాభం మనకు నష్టం. అంటే ఆయన లాభం చూసుకున్నాడు అంతే, ప్రభుత్వం వస్తే మళ్ళీ నేను ముఖ్యమంత్రిని అవుతా. మనకు నష్టం ఎందుకంటే ఎక్కడ ఎన్నికలైనా కూడా ఆ ఎన్నికల ఖర్చు అంతా కూడా ఆ ప్రభుత్వమే పెట్టుకోవాలి. ఈరోజు 3600 కోట్లు ఈ ఎన్నికలకు ఖర్చు అవుతాయి, మన ప్రభుత్వం పెట్టుకోవాలి ఆ పైసలు. మళ్ళీ ఎంపీ ఎన్నికలకు 3600 కోట్లు పెట్టుకోవాలి. అంటే ఈ భారం అంతా కూడా ఎవరి మీద పడుతుంది? ప్రజల మీద పడుతుంది. అంటే మన పైసల్ని ఖర్చు పెట్టి ఈరోజు ఎన్నికలు చేసి గెలిపించుకొని ఆయన ముఖ్యమంత్రి అవ్వాలనేది ఆయన కోరిక. మరి అటువంటి మరి కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం తెచ్చేటప్పుడు మరి ఆయన పోరాటం చేసినా, నేను చావు నోట్లో తలకాయ పెట్టినా తెలంగాణ తెచ్చినా అన్నాడు. మరి అక్క చెల్లెళ్ళను అన్నదమ్ములను ఒక్కటే అడుగుతా ఉన్నా, ఆయన ఒక్కడు కొట్లాడితేనే ఈరోజు తెలంగాణ వచ్చిందా? ఇట్లనే ఆడబిడ్డలందరూ కూడా బతుకమ్మలు, బోనాలు, వంటవార్పు, రాస్తారోకోలు, ధర్నాలు ఇవన్నీ చేసి పసిపాపలతోటి కూడా రోడ్ల మీదకి వచ్చి పోరాడితే ఈరోజు తెలంగాణ వచ్చింది. మరి ఏమని చెప్పిండు? తెలంగాణ వస్తే నీళ్ళు వస్తాయి, నిధులు వస్తాయి, ఉద్యోగాలు వస్తాయని చెప్పిండు. మరి నీళ్ళు ఎక్కడికి వచ్చినాయి? కేసీఆర్ ఫామ్ హౌస్కి వచ్చినాయి, కానీ ఏ రైతు పొలాల్లోకి రాలేదు. మరి నిధులు ఎక్కడికి వచ్చినాయి అంటే అన్నీ కూడా కేసీఆర్ ఫామ్ హౌస్కే తరలిపోయినాయి, కానీ గ్రామాల్లోకి రాలేదు. మరి ఉద్యోగాలు ఎవరికి వచ్చినాయి అంటే వాళ్ళ కుటుంబానికే వచ్చినాయి, కానీ ప్రజల్లో ఏ ఒక్కరికి కూడా ఉద్యోగం రాలేదు. అంటే ఈరోజు తెచ్చిన తెలంగాణను మనం ఒక దొర చేతిలో పెట్టి మరి వాళ్ళు మీరు పాలించుకోండి, మీరు ఏమైనా దోచుకోండి, తినండి అని మా బతుకులు బాగు చేయకండి అని ఆయనకు అప్పచెప్పినట్టు అయింది. నిన్న శివనియమ్మ మాట్లాడింది, ఎందుకు తెలంగాణ ఇవ్వాల్సి వచ్చింది? ఒక తల్లిగా ఆ కడుపు కోతను భరించలేక నేను తెలంగాణ ఇచ్చాను, ఇచ్చిన తెలంగాణకి అర్థం లేదు అనేటువంటి మాట చెప్పడం జరిగింది. మరి అటువంటి నాయకురాల్ని మనం అందరం కూడా ఈరోజు రుణం తీర్చుకునేటువంటి అవకాశం వచ్చింది. మరి తెచ్చిన అన్న కేసీఆర్కు ఇచ్చాము అధికారం, 4.5 సంవత్సరాల పాలన చూసాం, ప్రజలకు ఏమి చెయ్యలేదనేది తెలిసిపోయింది. మాటల వరకే పరిమితమైంది ప్రభుత్వం. కానీ ఈరోజు ఇచ్చిన సోనియమ్మను కూడా మనం గుర్తుపెట్టుకొని ఆమెకు కాంగ్రెస్ పార్టీ కోటేసి రుణం తీర్చుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇక మరి ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీ ఎమ్మెల్యే గారు, ఎక్స్-ఎమ్మెల్యే గారు, ఆయనకి ఎమ్మెల్యే అనడు కంటే కాంట్రాక్టర్ ధర్మారెడ్డి అంటే కరెక్ట్గా ఉంటుంది. నేను ఏ ఊరికి పోయినా కూడా అక్కడ రైతుల కాంప్లైంట్, అక్కడ ప్రజల కాంప్లైంట్. మరి నాకు తెలియదు, నేను ఎందుకంటే నేను గ్రామాలకు రాలేదు కాబట్టి. ఇప్పుడు తిరుగుతా ఉంటే ఎక్కడికి పోయినా కూడా ఏమంటున్నారంటే చెరువుల మట్టి తీసి కట్ట మీద పోస్తాడట. ఒక 4-5 ప్రొక్లైనర్లు పెట్టి, అంటే మిషన్ కాకతీయ అన్నట్టు, ఆ కట్ట మీద పోసి కథం బ్లేడ్ పెట్టి నేర్పుడు, దాని మీద డోజర్ పెట్టి రోలర్ పెట్టి తొక్కుడు. గత 60 లక్షలు 70 లక్షల బిల్లు తీసుకున్నాడు. అవి ఆయన ఖజానాలో ఖాతాలో వేసుకున్నాడు. ఇక్కడ రైతులను ఒక్కటే అడుగుతా ఉన్నా, నల్ల మట్టి తీసి మొరం తీస్తే ఆ చెరువులో నీళ్లు నిలబడతాయా అని అడుగుతా. మీకు నిలబడవు, మళ్ళీ మీకు పంటకు కష్టం అవుతుంది. ఇక్కడ ఒక నయా పైసా పని కూడా మరి ఇప్పటి వరకు చేయలేదు. రాజు చెప్పినట్టుగా ఉన్నోళ్ళ పింఛన్లు ఊడబీకిండ్రు, కానీ మరి వాళ్ళ పార్టీలోళ్ళకి తక్కువ వయసున్న పెట్టుకున్నారు, కానీ ఈరోజు అర్హులైన వాళ్ళందరికీ కూడా పింఛన్లు తీసిండ్రు. ఇండ్లు మేమున్నప్పుడు 200 ఇండ్లో 220 ఇండ్లో ఇచ్చాం మేము ఇక్కడ. ఆ తర్వాత ఎవరైనా ఒకరు ఇచ్చారా ఒక్కసారి అడుగుతా ఉన్నా. అంతకుముందు ఇందిరమ్మ ఇచ్చింది, తర్వాత మేము ఇచ్చినాం.
మళ్ళీ ఇప్పటి వరకు కూడా ఓటేయండి. మరి ఇక్కడ నేను చేతి గుర్తుకు నిలబడ్డాను కాంగ్రెస్ పార్టీ నుండి. 100% అందరూ కూడా చేతి గుర్తుకు ఓటేసి అధిక మెజారిటీని ఇవ్వాలని, ఎప్పుడు కూడా రామకృష్ణాపురం మాకు అధికంగా మెజారిటీ ఇచ్చి ఆశీర్వదిస్తుంది. ఈసారి కూడా అదే క్రమంలో ఇవ్వాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటా ఉన్నాను. మీరు అందరూ కూడా డిసెంబర్ 7న జరిగేటువంటి ఎన్నికల్లో తప్పకుండా పాల్గొనండి, చేతి గుర్తుకు ఓటేయండి, భారీ మెజారిటీని ఇవ్వండి. మరి ఈరోజు కొన్ని కారణాల వల్ల మాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వని సందర్భంలో మరి మేము టీఆర్ఎస్ పార్టీలోకి పోయినాం. మేము ఇక్కడ నిలబడదామన్నా కూడా మమ్మల్ని నిలబడనియలేదు ఆ రోజు. కానీ మిమ్మల్ని ఈ 4 సంవత్సరాలు దూరంగా ఉండడం వల్ల రోజు బాధపడే వాళ్ళం. మళ్ళీ వాళ్ళే మాకు మేలు చేశారు టికెట్ ఇవ్వకపోవడం. మళ్ళీ మా తిరిగి పర్కాలకు వచ్చే అవకాశం మాకు కల్పించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించారు. కాబట్టి ఈరోజు కేసీఆర్ ఇక్కడ మరి ఎక్కువ పైసలు పంచే కార్యక్రమం చేస్తాడు. ఎందుకంటే కొండ సురేఖను ఓడగొట్టాలి. ఎందుకంటే కేసీఆర్ని తిట్టింది మొట్టమొదలు నేనే కాబట్టి. హలో, మిమ్మల్నే. యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్ కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి.